హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి యుఎస్ ఎయిడ్ గురించి. గత వారం రోజులుగా ఇండియాలో అదే విధంగా ఇండియా యాజ్ వెల్ యాజ్ అమెరికాలో కూడా యుఎస్ ఎయిడ్ మీద మరి ముఖ్యంగా $21 మిలియన్ ఓటర్ టర్న్అవుట్కి పెంచారు, డైవర్ట్ చేశారు బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి ఇండియాలో అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ యాజ్ వెల్ యాజ్ రూలింగ్ బీజేపీ మధ్య ఒక యుద్ధ వాతావరణమే జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా గారు మీడియాతో మాట్లాడుతూ 1960s నుంచి అప్పటికి ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఇప్పుడు బీజేపీ అమెరికన్ డబ్బుతో భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అధికారంలోకి వచ్చేదానికి ఎన్నిసార్లు ఎలా కుట్రలు పన్నింది అమెరికన్ అడ్మినిస్ట్రేషన్, అమెరికన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో సిఐఏ. సో వీళ్ళతో కలిసి వాళ్ళ డబ్బుతో దేశం యొక్క రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేదానికి ఎలా చేసిందని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేశారు. 1960s నుంచి 1960s ఇన్ ద సెన్స్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికన్ డబ్బుతో భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థని అతలాకుతలం చేసి బీజేపీ అధికారంలోకి రావాలని ఎలా పూనుకుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ 1960, 1970 మధ్యకాలంలో జనసంఘ్ లీడర్లు టైమ్ అండ్ అగైన్ అమెరికాకి వెళ్ళి అమెరికన్ మీడియాను అడ్డం పెట్టుకొని అమెరికన్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి మీద దుష్ప్రచారం చేసి ఇందిరాగాంధీ గారిని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. 1960sలో ఒకానొక స్టేజ్లో ఈ జనసంఘ్ అండ్ ఆర్ఎస్ఎస్ లీడర్స్ అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికన్ సిఐఏతో కలిసి ఇక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కామరాజ్ గారిని హత్య చేసేదానికి కూడా పూనుకున్నారనేసి ఒక భయంకరమైన ఒక వాస్తవాన్ని బయటకు పెట్టే ప్రయత్నం అయితే చేశారు పవన్ ఖేరా గారు. యాక్చువల్గా $21 మిలియన్ ఏవైతే యుఎస్ ఎయిడ్ నుంచి ఇండియాలో ఓటర్ టర్న్అవుట్కి పెంచేదానికి వచ్చిందనేసి డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఒక కూతు కూసేశాడు. అది యాక్చువల్గా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో బయటపడ్డది ఏంటి అంటే అది డొనాల్డ్ ట్రంప్ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి డబ్బు బంగ్లాదేశ్కి వెళ్ళింది తప్ప ఇండియాకి రాలేదు అని చెప్పే ప్రయత్నం, చాలా ప్రస్ఫుటంగా చేసే ప్రయత్నం అయితే పవన్ ఖేరా గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ట్రెడిషనల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు స్వదేశీ అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు విదేశాలతో కుమ్మక్కైపోయి ఇండియా ఇండిపెండెన్స్ టైంలో బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇండియాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అగెనిస్ట్గా పనిచేశారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి టైం దగ్గర నుంచి జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వాన్ని, జవహర్లాల్ నెహ్రూ గారి మీద బురద పోసే ప్రయత్నము, తర్వాత ఇందిరాగాంధీ గారి మీద బురద పోసే ప్రయత్నం, తర్వాత రాజీవ్ గాంధీ గారి మీద బురద పోసే ప్రయత్నం. వీటన్నిటికీ అమెరికా ఎందుకు మద్దతు ఇస్తుందంటే జవహర్లాల్ నెహ్రూ గారి టైం అవనివ్వండి, ఇందిరాగాంధీ గారి టైం అవనివ్వండి, లేకపోతే మనకు రాజీవ్ గాంధీ గారి టెన్యూర్ అవనివ్వండి, ప్రైమ్ మినిస్టర్స్గా ఎక్కువ ఇండియాస్ రిలేషన్ బెటర్గా క్లోజ్గా యుఎస్ఎస్ఆర్ తర్వాత రష్యాతో ఉండేది. కాబట్టి యుఎస్ఎస్ఆర్కి అమెరికాకి పడదు. కాబట్టి యుఎస్ఎస్ఆర్ని వీక్ చేయాలంటే ఇండియా లాంటి బలమైన కంట్రీ రష్యాకు తోడుగా ఉంటే ఇబ్బంది అవుతుందనేసి, ఉంటే అమెరికాకు తోడుగా ఉండాలా లేకపోతే రష్యాకు దగ్గర అవ్వకూడదనే ఒక దుర్బుద్ధితో అమెరికా చేసినటువంటి ప్రతి కుట్రల్లో అమెరికా ఆ కుట్రలు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇండియాకి అగెనిస్ట్గా ఇండియాలో ఉన్న గ్రూపుల్ని వాడే ప్రయత్నం సిఏఏ చాలా అద్భుతంగా చేసింది. వాళ్ళ చేతుల్లో పావులుగా ఉపయోగపడి భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థను అస్తిత్వపరిచేదానికి ఇప్పుడు బీజేపీ అప్పుడు జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్లో అయితే చాలా బలంగా పనిచేశాయని చెప్పచ్చు. అండ్ ఒకానొక స్టేజ్లో ఏదైతే ఈ జనసంఘ్ నేతలు తర్వాత ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అనే కేసు జయప్రకాష్ నారాయణ ఆందోళన ఏదైతే 1971లో జరిగిందో దానికి కూడా అమెరికా యాజ్ వెల్ యాజ్ సిఏఏ ఫండ్తోనే అంత పెద్ద మొత్తంలో ఒక యాజిటేషన్ జరిగి ఇందిరాగాంధీ గారిని డిఫేమ్ చేసేసి అప్పుడు 1971లో చేసేదానికి కారణం ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ని, వెస్ట్ పాకిస్తాన్ని సపరేట్ చేసి బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో రష్యా సపోర్ట్తో అప్పుడు పాకిస్తాన్కేమో యుఎస్ఏ సపోర్ట్ చేసేది. బంగ్లాదేశ్ని లిబరేట్ చేయాలని ఇండియా పూనుకున్న క్రమంలో ఇండియా రష్యా సపోర్ట్తో ఇందిరాగాంధీ గారు రష్యన్ సపోర్ట్ తీసుకొని యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్కి విడగొట్టేసి బంగ్లాదేశ్ లిబరేషన్ కాజ్ కోసం ఇందిరాగాంధీ గారు ఒక స్ట్రాంగ్గా నిలబట్ట అమెరికా గుర్తించాల. అయితే వీళ్ళు చెప్తుంటారు కదా, అమెరికా పాకిస్తాన్తో సఖ్యతగా ఉంటున్నప్పుడు మరి పాకిస్తాన్ శత్రు దేశం అని భావించే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ లేకపోతే అప్పటి జనసంఘ్ వాళ్ళు
అమెరికాతో సాన్నిహిత్యం ఎలా మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే అమెరికన్ డబ్బులు జనసంఘ్ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అవసరం కాబట్టి ఆ డబ్బుతోనే ఇక్కడ ఫేక్ నెరేటివ్స్, ఫేక్ న్యూస్ని మొత్తాన్ని బలంగా జనాల్లోకి, సమాజంలోకి చొప్పించేసి కాంగ్రెస్ మీద ఒక రకమైన నెగిటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసేదానికి చాలా బలంగా అమెరికన్ డబ్బును వాడుకొని అమెరికన్ సహకారంతో, మరి ముఖ్యంగా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క సహకారంతో 1960s నుంచి మాత్రం జనసంఘ్ ఆర్ఎస్ఎస్, ఇప్పుడు బీజేపీ మాత్రం చాలా బలంగా పనిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత ఇంకోటి, మనము 2012 ఆ టైంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ఏదైతే జరిగిందో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇండియా అగెనెస్ట్ కరప్షన్ జరిగినప్పుడు అన్నా హజారే యాజ్ వెల్ యాజ్ కేజ్రీవాల్ ఇద్దరు కలిసి ఇండియా అగెనెస్ట్ కరప్షన్, మరీ ముఖ్యంగా యూపీఏ 2 టెన్యూర్లో జరిగినటువంటి కరప్షన్స్కి అగెనెస్ట్గా పెద్ద మొత్తంలో ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమానికి కావాల్సిన డబ్బులు మొత్తము పెద్ద మొత్తంలో ఫోర్డ్ కంపెనీ నుంచి, అమెరికన్ కంపెనీ ఇది, అమెరికన్ మోటార్స్ కంపెనీ ఇది, ఆటోమొబైల్ కంపెనీ, ఆ ఫోర్డ్ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఈ ఇండియా అగెనెస్ట్ కరప్షన్ అన్నా హజారే యాజ్ వెల్ యాజ్ కేజ్రీవాల్ లీడ్ చేసిన దానికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేసి ఆ డబ్బుతోనే ఇండియా అగెనెస్ట్ కరప్షన్ని పెద్ద మొత్తంలో ఢిల్లీలో దేశవ్యాప్తంగా మీడియా మొత్తాన్ని కొనేసేసి ఆ డబ్బుతో యూపీఏ మీద వ్యతిరేకత తీసుకొచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసింది. సో ఈ బీజేపీ అమెరికన్ డబ్బుతో రాజకీయాలు చేసి అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ, సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పారు కదా, డొనాల్డ్ ట్రంప్ మోడీ ఫ్రెండ్, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎన్నికలు చేసుకున్నాడు ఇక్కడ అనేసి. సో ఇన్ని రకాలుగా అమెరికా 1960s నుంచి ఇండియాకి స్వాతంత్రం రాకముందు ఒకలా ఇండియాకి అగెనెస్ట్కి పనిచేసిన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, జనసంఘ్ వాళ్ళు, ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకోలా అమెరికన్ సపోర్ట్తో, ఇంకా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ యాక్టివ్ పాలిటిక్స్లో గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు కూడా టైమ్ అండ్ అగైన్ అమెరికా టూర్స్కి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. మనం ఇంటర్నెట్లో కానీ చూస్తే నరేంద్ర మోదీ గారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఉంటారు. అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు ఎప్పుడు స్వదేశీ అంటుంటారు కదా, మరి స్వదేశీ అని గోల్ చేసే వీళ్ళు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే అమెరికాతో సీక్రెట్ రాయబారాలు నడుపుకోవాలి, అమెరికాతో కుట్రలు చేసి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని, భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థని ఛిద్రం చేసేసి బీజేపీ అధికారంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఇది. సో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కొన్ని బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని నిన్న పెద్ద మొత్తంలో ఈ బీజేపీ, ఒకప్పుడు జనసంఘ్, ఇప్పుడు బీజేపీ, అంటే వీళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అమెరికన్ డబ్బుతో భారతదేశంలో ఎలా రాజకీయాలు చేశారు, అది జయప్రకాష్ నారాయణ గారు ఆందోళన అవనివ్వండి, ఇందిరాగాంధీ గారికి అగెనిస్ట్గా డిఫేమ్ చేసేటువంటి అమెరికన్ మీడియాని అడ్డం పెట్టుకుని రాసిన వార్తలు అవనివ్వండి, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి మీద అనునిత్యం చేసేటువంటి విషప్రచారం అవనివ్వండి, లేకపోతే 2012లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియా అగెన్స్ట్ అన్నా హజారేని, అరవింద్ కేజ్రీవాల్ని అడ్డం పెట్టి ఆడిన ఆట అవనివ్వండి, ఇవన్నీ కూడా అమెరికన్ డబ్బుతో జరిగినటువంటి ఉద్యమాలే తప్ప ఈ జనసంఘ్ అప్పుడు జనసంఘ్ బీజేపీ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ డబ్బు కాదు. అమెరికన్ డబ్బును తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు గోలగోల చేసేసి దేశంలో రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేసి తద్వారా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. సేమ్ అప్పుడు కూడా జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అప్పుడు జనతా ప్రభుత్వాన్ని స్థాపించింది కదా ఇందిరాగాంధీ గారు గద్దె దిగిన తర్వాత, ఎమర్జెన్సీ తర్వాత. సో అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడేమో జయప్రకాష్ నారాయణ గారిని అడ్డం పెట్టుకున్నారు, ఇప్పుడు అన్నా హజారే గారిని అడ్డం పెట్టుకున్నారు 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చేదానికి. కానీ ఇప్పుడు మొన్న అన్నా హజారే కానివ్వండి, లేకపోతే అప్పట్లో జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమాలు చేసినప్పుడు వెనక నుంచి డబ్బు సరఫరా చేసింది మాత్రం అమెరికానే, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీనే. ఇదే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కామరాజ్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న క్రమంలో ఆయన్ని చంపేదానికి కూడా వెనకాడకుండా ఒక హత్యా ప్రయత్నం చేసింది, కానీ విఫలమైపోయింది అది. సో ఈ రకంగా ఎప్పుడు విదేశాల చేతుల్లో కబందీలుగా మారిపోయిన ఈ బీజేపీ స్వదేశీ అని మాట్లాడుతున్నా అంటే సిగ్గుపడాలా. ఈ బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని జనాలందరినీ మతమట్టులోకి నెట్టేసేసి వీళ్ళు మాత్రం విదేశాలతో కలిపి, విదేశీయాల్లో ఉన్నటువంటి కార్పొరేట్స్తో కలిపి విదేశీ కార్పొరేట్స్ యొక్క అవసరాలకు అనుగుణంగా రాజకీయం చేసి దేశాన్ని విదేశాలకి, మరి ముఖ్యంగా అమెరికాకి తాకట్టు పెట్టే ప్రయత్నం రైట్ ఫ్రమ్ 1960s నుంచి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇది జనాలకి మనకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇలాంటి కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ బీజేపీ చేస్తున్నటువంటి దుర్బుద్ధి అంతా మన వెర్నాకులర్ మీడియాలో పెద్ద మొత్తంలో రాదు. వస్తే ఇంగ్లీష్ మీడియాలో వస్తుంది. ఆ ఇంగ్లీష్ మీడియాకి రీచ్ విలేజెస్ వరకు లేకపోవడం వల్ల ఈ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయ దుశ్చర్య, అది కూడా విదేశీ డబ్బుతో చేస్తున్నటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో ఇది జనాలకి పెద్దగా తెలియట్లేదు. చూడాలి ఈ బీజేపీ యొక్క నిజ స్వరూపం ఏ రోజు సమాజానికి తెలుస్తుంది. అప్పుడు వీళ్ళు ఇంకో కొత్త అవతారాన్ని ఎత్తుకుంటారు, అందులో డౌట్ ఏం లేదు. వీళ్ళ మీదకి ఏదన్నా వీళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది అనుకున్నప్పుడు మతాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టేసి ఆ మతం షీల్డ్లో వీళ్ళు వెనక దాక్కుని రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు తప్ప బీజేపీ ఎప్పుడూ కానీ
బీజేపీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ అప్పుడు జనసంఘ్ ఆర్ వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు దేశ హితం కోసం, దేశ అవసరాల కోసం దేశీయ రాజకీయాలు ఎప్పుడూ చేయదు. ఎప్పుడు ఒక విదేశీ ఏజెన్సీల సపోర్ట్తోనే రాజకీయాలు చేస్తుంది, విదేశాలను అడ్డం పెట్టుకునే రాజకీయం చేస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అని వీళ్ళని అడ్డం పెట్టుకుంటారు ఓ పక్క. ఇంకో పక్క అమెరికన్ డబ్బు, అమెరికన్ యొక్క సిఐఏ సపోర్ట్తో సపోర్ట్ తీసుకొని రాజకీయాలు చేస్తారు తప్ప వీళ్ళు స్వదేశీయంగా డబ్బును స్వదేశీ అంశాలతో రాజకీయాలు చేసే అవకాశమే లేదు బీజేపీలో ఎప్పటికీ. థ్యాంక్ యూ.